దళితులు, బలహీన వర్గాలపై ఎలాంటి దాడులు, అరాచక చర్యలను సహించుకోమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సమర్థ్ జగన్మోహన్ రాజు హెచ్చరించారు. ఇటీవల రేణింతల గ్రామంలో దాడికి గురైన ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు విజయ్ నివాసాన్ని సందర్శించిన ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కొనసాగుతోందని, గతంలో మాదిరిగా పెత్తందారీ ధోరణులు, అరాచక చర్యలకు కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వదన్నారు. దళితులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవాలని స్పష్టం చేశారు. విజయ్ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెత్తందారీ వ్యవస్థ దాని పని దాన్ని చేస్తే కనుక చూస్తూ ఊరుకుండడానికి ఇవాళ ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం. గతంలో మాదిరి అరాచకాలు చేసి పేదలందరినీ కూడా భయభ్రాంతులు చేసి మీ అరాచకాలు సాగించాలంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లో కొనసాగించేటువంటి ప్రసక్తి లేదు. ఇటీవల ఈ మన విజయ్కి సంబంధించినటువంటి కుటుంబీకులకు జరిగినటువంటి ఘటన ఇవాళ సందర్శించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ వారు కూడా కేసు రిజిస్టర్ చేశారు. నిందితులు పారిపోయి ఉన్నారు. వాళ్ళ కోసం సెర్చ్ జరుగుతూ ఉంది. రాగానే చట్టం ప్రకారం వాళ్ళందరికీ కూడా కఠిన శిక్ష అనేటటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మరొకసారి హెచ్చరిస్తున్నాం, కూటమి ప్రభుత్వంలో చట్టబద్ధ పాలన జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా కానీ మీకు ఏదైనా ఇబ్బంది అయితే కనుక పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పుకొని మీకు కావాల్సిన న్యాయం పొందండి. కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని పేదల జేపీకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, దళితుల మీద గనక మీరు వెళ్ళి బలప్రయోగం చేసి పాతకాలం పద్ధతులను ఉపయోగిస్తే మాత్రం చట్టపరంగా మిమ్మల్ని కఠినంగా శిక్షించడానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుంటుంది. మేము మా నాయకులమందరం కూడా ముందుంటాం. మీ అరాచకాలను అడ్డుకుంటామని తెలియజేస్తున్నాను.